కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్యగురోసుతం నారాయణ కృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజు మీకంతా కూడా మంచే జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈరోజు పంచాంగము విషయాలను తెలుసుకుందాము. ఆగస్టు 3వ తేదీ 2024 శనివారం. క్రోధీనామ సంవత్సరం, ఆషాఢమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. సూర్యోదయం ఉదయం 6 గంటల 4 నిమిషాలకు, సూర్యాస్తమయము సాయంత్రం 6 గంటల 47 నిమిషాలకు. ఆనందాది యోగము, ఛత్రయోగము. ఫలితము స్త్రీ లాభము, మర్యాద, మన్ననలు. తిథి కృష్ణపక్ష చతుర్దశి, సాయంత్రము 3 గంటల 27 నిమిషాల వరకు. తదుపరి అమావాస్య. నక్షత్రము పునర్వసు, మధ్యాహ్నము 12 గంటల 54 నిమిషాల వరకు. ఈ పునర్వసు నక్షత్రంలో వాహనాలు, ప్రయాణాలు, పూజలు మరియు వాహనాలను కొనడము మరియు మరమ్మతు చేయడము, అమ్మడము ఇలాంటివి కూడా అన్నిటికీ మంచిది. అమృతకాలం ఉదయము 10 గంటల 28 నిమిషాల నుండి మధ్యాహ్నము 12 గంటల 6 నిమిషాల వరకు. అమృతకాలము ఇది శుభ సమయంగా పరిగణిస్తారు. ఇది నక్షత్రకు సంబంధమైనటువంటి శుభ సమయ కాలము. రాహుకాలము ఉదయము 9 గంటల 14 నిమిషాల నుండి 10 గంటల 49 నిమిషాల వరకు ఉంటుంది. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులైతే ఆ సమయంలో చేయకుండా ఉండడం చాలా మంచిది. దుర్ముహూర్తము ఉదయము 6 గంటల 3 నిమిషాల నుండి ఉదయము 7 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. ఈ దుర్ముహూర్తంలో అశుభంగా పరిగణిస్తారు కాబట్టి కొత్త పనులు ప్రారంభం చేయడము, ప్రయాణాలు చేయడము ఇవన్నీ కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది. వర్జము రాత్రి 9 గంటల 14 నిమిషాల నుండి 10 గంటల 53 నిమిషాల వరకు ఉంటుంది. వర్జం అంటే విడువ తగినది అర్థము. ఇది అశుభంగా పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకుండా ఉండడం చాలా మంచిది. వర్జం వెళ్ళిన తర్వాత మీ కార్యక్రమాలు, మీ ప్రయాణాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.